అంటే 6 monthsలో మీ మైండ్ సెట్ని మార్చి మీకంటూ ఒక ఎంపైర్ బిల్డ్ చేయడానికి అవసరమైన పక్కా ప్లాన్ ఏంటో నేను మీకు చెప్తాను. స్టెప్ 1, బ్రెయిన్ డంప్ టు క్లారిటీ. ఈ స్టెప్ చేయడానికి మీకు సిగ్గు మొహమాటం ఉంటే 1 minute అది పక్కన పెట్టండి. ప్రాబ్లం ఏంటి అంటే కొంతమందికి అన్ని ఇంపార్టెంట్ గోల్స్ లోనే అనిపిస్తాయి, చివరికి ఒక్కటి కూడా చేయలేరు అని. ఒక పీస్ఫుల్ ప్లేస్ లో కూర్చోండి, నేను చెప్పే 3 steps చేయండి. లేజీగా ఉండకండి, ఇది అంత కష్టమైన పని అయితే అస్సలు కాదు. ఒక పేపర్, ఒక పెన్ తీసుకోండి, మీ బ్రెయిన్ లో ఉన్న ప్రతి అంబిషన్, గోల్స్, మీ డిజైర్స్ ఏం అవ్వాలని ఉన్నా అన్ని రాయండి. సింపుల్ గా చెప్తే చూడండి, ఇప్పుడు సాయి అనే వ్యక్తికి ఒక జాబ్, కార్, వెయిట్ లాస్ అవ్వడం, పెళ్లి చేసుకోవడం, ఇల్లు కట్టడం, ఎక్సర్సైజ్, మెడిటేషన్ ఇలా చాలా రాశాడు అనుకుందాం తన గోల్స్ లో. ఓకే, రాస్తే సరిపోతుందా అంటే అస్సలు కాదు. ఎందుకంటే ఇప్పుడు అదే పేపర్ బ్యాక్ సైడ్ ఇలా ఒక టేబుల్ వేయండి, హెల్త్, వెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్. ఇప్పుడు ఈ 4 టైప్స్ లో పైన మీరు రాసిన డిజైర్ ఏ కేటగిరీకి చెందుతుందో అందులో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ సాయికి ఇప్పుడు కార్, హోమ్, రిలేషన్షిప్ కన్నా జాబ్ రావడం ఇంపార్టెంట్, సో దాన్ని లాక్ చేయండి. టాప్ 2 టార్గెట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ పేపర్ ని తీసుకొని మీరు పొద్దున్నే లేవగానే మీ కళ్ళ ముందు పడేలా ఆ పేపర్ ని అంటించండి. ఏం ఇంపార్టెంటో క్లారిటీ వచ్చింది, కానీ దాని గురించి మీరు డైలీ కంటిన్యూగా వర్క్ చేయగలరా అనేది క్వశ్చన్. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే స్మాల్ యాక్షన్స్, బిగ్ రిజల్ట్స్. మీరు ఇప్పుడు డైలీ 5 AM కి లేవాలి అనుకుంటున్నారు, దానికి మీరు మీ డైలీ వేకప్ టైం 8 AM అనుకుందాం. ఒకరోజు 8కి, ఇంకో రోజు 7:50కి, ఇంకో రోజు 7:40కి, అలా ఒక 10 minutes ఎర్లీగా లేవడానికి ట్రై చేయండి. స్లోగా మీ గోల్ని మీరు రీచ్ అవ్వగలరు. 90-minute ఇంపార్టెంట్ విండో. ప్రతిరోజు పొద్దున్నే ప్రపంచం నిద్ర లేవకముందే మిమ్మల్ని మీరు ఒక రూమ్లో లాక్ చేసుకోండి. నో ఫోన్, నో నోటిఫికేషన్స్. ఒక్క హై లెవెల్ స్కిల్ నేర్చుకోవడానికి కనీసం 90 నిమిషాలు కూడా మీ ఫోకస్ని కంట్రోల్ చేసుకోలేకపోతే మీరు జీవితాంతం ఎవడో ఒకటి కింద పనిచేయడానికి పనికొస్తారు. డిసిప్లిన్ ఫర్ 6 months. ఒక హ్యూమన్ విల్ పవర్ చాలా లిమిటెడ్గా ఉంటుంది, దాన్ని వేస్ట్ చేయకండి. వేస్ట్ చేస్తే ఏమవుతుంది అనొచ్చు, వేస్ట్ చేస్తే ఇంకో 6 monthsలో కూడా మీ లైఫ్ మారదు. మీ బ్రెయిన్ని పాడు చేసే సోషల్ మీడియా యాప్స్ని డిలీట్ చేయండి. మిమ్మల్ని డ్రైన్ చేసే నెగిటివ్ పీపుల్ని వదిలేయండి, ఎస్పెషల్లీ మీరు మీ గోల్స్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఒక పని మీరు ఫినిష్ చేయాలంటే మీ బ్రెయిన్కి కంటిన్యూటీ అనే ఫోకస్ కావాలి. పీపుల్ ఎనర్జీ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వలేరు. ఎప్పుడు కంఫర్ట్గా ఉంటూ తక్కువ లెవెల్లో ఆలోచించే ఫ్రెండ్స్ని వదిలేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని పైకి లేపకపోతే వాళ్ళు మిమ్మల్ని కిందకు లాగుతున్నారని అర్థం. డోంట్ ఫాలో మూడ్, ఫాలో ద ప్లాన్. ఒక రోజులో 100 moods వస్తాయి. మూడ్ వర్క్ చేయడానికి రావట్లేదు అంటారు కొంతమంది. మూడ్ వచ్చినప్పుడే పని చేస్తే నీ లైఫ్ మొత్తం ఒకే పని చేస్తావు. చేతకాని వాళ్ళు మూడ్ వచ్చినప్పుడే పని చేస్తారు, కానీ నువ్వు లీడర్ లాగా ఉండాలి. కానీ లీడర్స్ తమ డైలీ స్కెడ్యూల్ని ఒక అగ్రిమెంట్లా ఫాలో అవుతారు. టైం అయిందా, పని మొదలు పెట్టాలి, అంతే. ఆలోచించడం లేదు, బద్దకించడం లేదు. మీ మూడ్తో మీ సక్సెస్కి సంబంధం లేదు. స్టాప్ కన్జ్యూమింగ్, స్టార్ట్ క్రియేటింగ్. ఎప్పుడు వీడియోలు, పాడ్కాస్ట్లు చూస్తూ టైం వేస్ట్ చేయడం ఆపండి. మీరు 30 minutes ఏదైనా నేర్చుకుంటే కనీసం 60 minutes దాన్ని ప్రాక్టీస్ చేయాలి లేదా ఇంప్లిమెంట్ చేయాలి. యాక్షన్ తీసుకోకుండా కేవలం నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ట్రాకింగ్ ద డేటా, టేకింగ్ అకౌంటబిలిటీ. మీరు దేన్నైతే ట్రాక్ చేయలేరో దాన్ని మేనేజ్ చేయలేరు. ఈ వారం నేను బాగానే కష్టపడ్డాను అనుకుంటూ ఊహించుకోకండి. మీరు ఎన్ని గంటలు ఫోకస్ చేశారు, ఎంత ఖర్చు చేశారు అనేది ఒక బుక్లో రాసుకోండి. ప్రతి ఆదివారం రాత్రి కూర్చొని ఆ డేటాను చూడండి, నిజమేంటో మీకే తెలుస్తుంది. మిమ్మల్ని మీరు అబద్ధాలు చెప్పుకోవచ్చు, కానీ నెంబర్స్ ఎప్పుడూ అబద్ధం చెప్పారు. 6 months కంప్లీట్ ఐసోలేషన్, పక్కా ఫోకస్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్లాన్, బ్లూ ప్రింట్ మీ ముందే ఉంది. రేపు పొద్దున్నే Day 1 స్టార్ట్ అవుతుంది. సాకులు చెప్పడం ఆపేసి మీరు ఏ స్టెప్ మొదలు పెడుతున్నారో కింద కామెంట్ చేయండి. ఇక వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. గుడ్ నైట్.